వచ్చేసాను. ఇంకో విషయం చెప్పాలి, నా దగ్గర కార్డు ఏదైతే నేను లాంచ్ యాక్సెస్కి ఎలిజిబుల్ ఉన్నానో ఆ కార్డు నేను మర్చిపోయాను, ఇంట్లోనే ఉంది. సో నా దగ్గర వర్చువల్ అంటే లైక్ ఫోటో తీసుకున్న కార్డు ఒకటి ఉండే, ఆ కార్డుని ఫోటో తీసి పెట్టుకున్నా. ఇక్కడ అడిగితే కార్డు లేదు అంటే వాళ్ళు మనకు ఒక వెబ్సైట్ ఇస్తారు, వెబ్సైట్ లింక్ ఇస్తారు, స్కానర్ ఇస్తారు. అది యూజ్ చేసి మనం వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిపోతే మనం ఎలిజిబుల్ ఉన్నామా లేదా తెలిసిపోతుంది. అక్కడ మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకొని పేఅవుట్ చేయాలండి. అక్కడ మనకు 0 కాస్ట్ అని పడుతుంది, మన కాస్ట్ 0 పడుతుంది. 0 పడిందంటే నువ్వు ఎలిజిబుల్ ఉన్నట్టు. సో ఎలిజిబుల్ ఉంటే అక్కడ నుంచి మనం రిసెప్షన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు బిల్ చేసేసి మనకి ఏం కావాలంటే అవి, లైక్ నాకు ఇప్పుడు ఎక్స్ట్రా ఆ షవర్ కింద ఎక్స్ట్రా కావాలి, సో ఎక్స్ట్రా అమౌంట్ అనేది నేను పే చేస్తాను అనమాట. 280 రూపీస్ అని పడింది. సో 2 hours యాక్సెస్, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, షవర్ అండ్ వెయిటింగ్. మన హైదరాబాద్లో కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, కాకపోతే ఇంకొంచెం టైం పడుతుంది. చల్లపల్లిలో స్టార్ట్ అయ్యి చూపించాను కదా నేను బ్లాగ్లో చూపించాను. చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. స్లీపింగ్ పాడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా లాంజ్ అనేది వాళ్ళు లాంజ్ యాక్సెస్ లేదు ఇంకా. దట్స్ ఇట్ ఫర్ నౌ. ప్రజెంట్ కింద అయితే మద్రాస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 4 days ట్రిప్ ఇది. తిరువన్నమలై అరుణాచలం టెంపుల్ దగ్గర మన ట్రిప్ కంప్లీట్ అవుతుంది. అక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్. ఎగ్జాక్ట్ 2 hours అయింది. 8:28. ఎగ్జిక్యూటివ్ లాంజ్ యాక్సెస్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. ఇన్ కేస్ మీరు కనుక మ్యూజియం చూడాలనుకుంటే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్ దాటాలి. రోడ్కి ఆపోజిట్లో మనకి 17D అనే బస్సు ఉంటుంది. సో ఆ బస్ తీసుకొని మనం మ్యూజియంకి అయితే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ అయితే చూద్దాం. 17D బస్ వచ్చింది కానీ అక్కడ ఆపలేడు అనమాట. ముందుకు ఇంకో బస్ స్టాప్ ఉందని ముందుకు వస్తాం. చూద్దాం ఇక్కడ అవుతుందా అన్నది. బస్సు దిగాక ఇంకొంచెం మున్నాడి పోవాలి. సో మ్యూజియం అయితే 10:30కి ఓపెన్ అవుతుంది. ఇంకా 1.5 hour టైం ఉంది. సో ఇక్కడ ఈ 1.5 hour టైము స్పెండ్ చేసి ఇక్కడ చూసి మళ్ళీ ఇక్కడ నుంచి కపిలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి, అక్కడి నుంచి మహాబలిపురం వెళ్ళాలి. సో మ్యూజియం చెక్ చేస్తున్నాం. టైమింగ్స్ చూడాల్సింది, మ్యూజియం టైమింగ్స్ ఏమైనా చూస్తే రావాల్సింది. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఇన్ కేస్ మీరు ఒకవేళ కపిలేశ్వర్ టెంపుల్, మన రైల్వే స్టేషన్ నుంచి కపిలేశ్వర్ టెంపుల్ వెళ్ళాలంటే మీరు అడగాల్సింది ఏంటంటే కబాలీశ్వర్ టెంపుల్. కబాలీశ్వర్ మైలాపూర్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. సో ప్రొనౌన్సియేషన్ మిస్ ఉంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కబాలీశ్వర్. ఓకే, సో ఇక్కడ నుంచి 27D బస్ ఎక్కితే మనము కబాలీశ్వర్ టెంపుల్ నియర్ బై వెళ్తాం. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మనకి ఒక 800 meters డిస్టెన్స్లో మనకు డ్రాప్ చేస్తాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే మేబీ ఇక్కడ వర్క్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందువల్లే అనుకుంటా కొంచెం ముందుగానే డ్రాప్ చేస్తారు. మనకు ఊబర్ బైక్ బుక్ చేసుకున్నా కూడా అరౌండ్ 90 రూపీస్ చూపించింది. కొంచెం వాక్ చేసి సెంటర్కి వచ్చి అక్కడి నుంచి బస్ తీసుకుంటే నాకు జస్ట్ డీలక్స్ బస్ అనుకుంటా ఫస్ట్ ఎక్కింది. అతను ఏం చేశాడంటే ఇంకో నియర్ బై బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశాడు. అక్కడికి 11 రూపీస్ తీసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి 21 బస్ ఎక్కాను. దీనికి 7 రూపీస్, విచ్ ఇస్ అరౌండ్ 18 రూపీస్లో అయిపోయింది మనకి. కొన్ని ప్లేసెస్ కొన్ని టైమ్స్లో ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో మనకు హెల్ప్ చేయలేవు, లోకల్సే హెల్ప్ చేస్తారు. భాషతో సంబంధం లేదు, మనం వెళ్ళాల్సిన ప్లేస్ వాళ్ళ లోకల్ భాషలో ఏమని పిలుస్తారో తెలుసుకుంటే అదొకటి అడిగితే వాళ్ళే గైడ్ చేస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. చాలామంది అడగడానికి మొహమాట పడుతుంటాడు. అడగడానికి మొహమాట పడితే నువ్వు అక్కడే ఉంటావు, ఎక్కడ పోలేవు. హ్యావ్ టు ఆస్క్. అడగాలి, కన్ఫ్యూజ్ అయితే 10 సార్లు అడుగు, వెళ్ళాలి, అంతే. చాలా పీస్ఫుల్, చాలా బాగుంది లోపల. పెద్ద టైం కూడా ఏం పట్టదు, 5 minutes అయిపోతుంది దర్శనం అయితే.
కపాలీశ్వర స్వామి టెంపుల్. బేసిక్గా టెంపుల్స్ అన్ని చాలా బాగుంటాయి. సో అరౌండ్ 10:30 అవుతుంది. ఇక్కడ నుంచి మహాబలిపురం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. హెడేక్ స్టార్ట్ అయింది 4 నాకైతే. టెంపుల్ దగ్గర ఒక సంగతి చెప్పాడు, లైక్ తిరువన్నూరు మార్కెట్కి వెళ్తే అక్కడ నుండి మనకు మహాబలిపురం బస్సులు దొరుకుతాయని. సో ప్రజెంట్ అయితే అక్కడ 21 బస్ నెంబర్ కనిపిస్తే ఎక్కిన, అడిగితే తిరువన్నూరు మార్కెట్ వెళ్తుంది అన్నాడు. సో అక్కడికి 5 రూపీస్. అక్కడ నుండి మహాబలిపురం అయితే ఉంటాయి అన్నారు. మరి చూడాలి ఉంటాయా. కొంచెం కష్టంగానే ఉన్నది వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం. మనకైతే ఇక్కడ డైరెక్ట్ బస్సెస్ ఉండవు. సో ఎవరినైనా లోకల్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏదో ఒక లీడ్ ఇస్తారు, బస్ నెంబర్ ఇస్తారు. ఇక్కడ అందరూ దే ఆర్ గుడ్ విత్ బస్ నెంబర్స్. లేదంటే ఏదైనా బస్సు కండక్టర్ని అడగండి, వాళ్ళు అడిగితే నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఎక్కితే అట్లీస్ట్ అది డైరెక్ట్ వెళ్ళకపోయినా ఇక్కడికి వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ ఇంకా కనెక్టింగ్ ఉంటాయి కదా, సో ఆ బస్ నెంబర్ చెప్పి అక్కడ వరకు టికెట్ ఇస్తారు వాళ్ళు. సో విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత తిరువన్నూరు వెళ్తున్నాను. ఇప్పుడు నేను తిరువన్నూరు 1/2 అవర్ జర్నీ, అక్కడ నుంచి మళ్ళీ మహాబలిపురం 1 అవర్ జర్నీ ఉంటుంది. సో దేర్ ఆర్ నో డైరెక్ట్ బస్సెస్. మనం ఉన్న తిరువన్నమయ్య బస్ స్టాండ్, ఇక్కడ నుంచి 588 బస్సు మామల్లపురం. రీచ్డ్ మామల్లపురం, ఆల్సో నోన్ యాజ్ మహాబలిపురం. ఇక్కడ రాగానే మంచి హెరిటేజ్ అయితే కనిపిస్తుంది. నేనైతే ఎగ్జాస్ట్ అయిపోయినా. చాలా వరకు కూడా మీకు కనబడుతుంది కదా స్టోన్, ఈ స్టోన్ యూజ్ చేసి చాలా వరకు విగ్రహాలు చెక్కుతున్నారు. ఆ విగ్రహాలు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. మరి ఎవరికైనా కావాలంటే తీసుకెళ్తుండొచ్చు, టెంపుల్స్కి కావచ్చు, లేదంటే ఇంటి దగ్గర కావచ్చు, దేనికైనా సరే. మీరు చూడొచ్చు అక్కడ షాపింగ్ చేస్తున్నారు. సో అది యాక్చువల్లీ అసలు ఓపిక లేదు. పంచరాదర్శి దారిలోనే కనిపించింది, బాగుంది. కొంచెం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి 1 అవర్స్ పడుకుంటా. ఫుల్ హెడేక్ ఉంది. ఫ్రెష్ తీసుకున్న తర్వాత వెళ్తాం. మళ్ళీ నేను షార్ట్ కట్ ఉందని వచ్చాయి. ఇది షార్ట్ కట్ లేదంటే మళ్ళీ తిరిగేసి వెళ్ళాలి. ఓ మై గాడ్, మిమ్మల్ని ఎవడేమంటున్నాడే. ఇది బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఉందని బుక్ చేశాను. స్విమ్మింగ్ పూల్ చిన్నగా ఉంది కానీ చిన్నగా ఉంది.